ఈ ప్రాబ్లమ్‌ని ఈజీగా సాల్వ్ చేస్తారు. బట్ లాస్ట్‌కి 32 బిట్ కన్వర్షన్ మర్చిపోతారు. వెల్కమ్ టు డే 2 ఆఫ్ లీడ్ కోడ్ సాల్వింగ్ సిరీస్. దిస్ ఈజ్ కోడ్ బ్రూయింగ్. ప్రాబ్లమ్‌లో గివెన్ నంబర్‌ని రివర్స్ చేయాలి. ముందు నార్మల్ కోడ్ చూద్దాం. తర్వాత 32 బిట్ ఇంటీజరా కాదా అని చెప్పి వెరిఫై చేద్దాం. ప్రాబ్లమ్‌ని 3 పార్ట్స్‌లో డివైడ్ చేద్దాం. నంబర్ ఈక్వల్ టు 0, నంబర్ గ్రేటర్ దాన్ 0 అండ్ నంబర్ లెస్ దాన్ 0. నెంబర్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు 0నే రివర్స్ అవుతుంది. సో 0 రిటర్న్ చేస్తాం. నెంబర్ గ్రేటర్ దాన్ 0 అయితే రివర్స్ చేయాలి. ఫస్ట్ రివర్స్ నెంబర్ ఈక్వల్ టు 0, మనకి లాస్ట్ డిజిట్ కావాలి. సో రివర్స్ నెంబర్ ఇంటూ 10 ప్లస్ n మాడ్యులో 10 చేస్తాం. లాస్ట్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10. ఇది లూప్లో రన్ చేస్తాం అంటిల్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఎలా వర్కౌట్ ఉందో చూద్దాం రండి. ఎగ్జాంపుల్ 123 అని నెంబర్ తీసుకుందాం. ఫస్ట్ రివర్స్ నెంబర్ ఈక్వల్ టు 0. 123 ఉన్నప్పుడు రివర్స్ నెంబర్ ఈక్వల్ టు 0 ఇంటూ 10 ప్లస్ 3 ఈక్వల్ టు 3. రివర్స్ నెంబర్ ఏమో 3. n ఈక్వల్ టు 12 ఉన్నప్పుడు రివర్స్ నెంబర్ 32. సిమిలర్లీ n ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు 321. n ఈక్వల్ టు 0 లూప్ స్టాప్స్. n లెస్ దాన్ 0 అంటే ఫస్ట్ నెంబర్ని పాజిటివ్ చేస్తాం. n గ్రేటర్ దాన్ 0కి కోడ్ రాస్తాం. నెగిటివ్ ఆఫ్ రివర్స్ నెంబర్ని రిటర్న్ చేస్తాం. సో ఇది 32 బిట్ ఇంటీజర్కి రేంజ్. ఆ రేంజ్లో లేకపోతే రిటర్న్ 0. సింపుల్గా ఈ ఇఫ్ స్టేట్మెంట్ రిటర్న్ స్టేట్మెంట్కి ముందు పెడితే సరిపోతుంది. స్క్రీన్ మీద కోడ్ పెట్టాను చూడండి.